Very good morning, C secondary commerce students. This video is the episode 2 from the depreciation chapter. Now I am going to explain one problem with straight line method from the depreciation chapter. Dear students, this is our commerce textbooks. This is the accountancy textbooks. We have a 5 units of the accountancy textbooks. First unit name is depreciation. So I am going to explain one problem with straight line method from the depreciation. Dear students, every business organization must do the final accounts. Already you have know in first year accounting subject. ఇక్కడ చూడొచ్చు ఎవ్రీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ చూడండి ప్రతి కంపెనీ అయితే ఈ ముగింపు లెక్కలు అనేది తయారు చేయాలి. ఫైనల్ అకౌంట్స్ అయితే ఎందుకు తయారు చేయాలి అంటే ఇక్కడ చూడొచ్చు నంబర్ ఆఫ్ కంపెనీస్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి కంపెనీ మన ఇండియన్ గవర్నమెంట్ చట్టం ప్రకారము ఏ కంపెనీస్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క కంపెనీ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు అంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము కంపెనీ సంపాదించిన లాభం పైన ఎంతో కొంత పర్సంటేజ్, అది 10% కావచ్చు, 20 కావచ్చు, 30% కావచ్చు, గవర్నమెంట్కు ట్యాక్స్ అనేది పే చేయాలి. అందుకోసమే ప్రతి కంపెనీ ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది చేస్తుంది. అది కూడా మరి చట్టాల ప్రకారమే చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు డైలీ యూజ్ చేసే ఎవ్రీ ప్రోడక్ట్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎవ్రీ ప్రోడక్ట్ తయారు చేసేది కూడా ఒక బిజినెస్ ఆర్గనైజేషనే. ఎప్పుడైతే మీరు కామర్స్ చదువుతున్నప్పుడు కానీ లేదంటే అకౌంటెన్సీ ప్రాబ్లం చేస్తున్నప్పుడు కానీ మీకు నచ్చిన ఏదో ఒక కంపెనీని ఇమాజినేషన్ చేసుకుంటూ మనం ప్రాబ్లం అయితే చేయాలి. ఇందులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ అండి, ఎవ్రీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఒక బిజినెస్ ఆర్గనైజేషనే. కొన్ని బిజినెస్ ఆర్గనైజేషన్లు ఏమో ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తాయి, కొన్ని ఏమో పర్చేజ్ చేసి సేల్ చేస్తాయి. ఏవి చేసినా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మరి ఆ విధంగా చేయాలి. ఇప్పుడు డిప్రిషియేషన్ అనేది నేనైతే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే మనం చూడొచ్చు, ఈ ఫైనల్ అకౌంట్స్ తయారు చేసేటప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి కంపెనీలో, మిషనరీ కానీ ఫర్నిచర్ కానీ. ఈ ఫిక్స్డ్ అసెట్స్ పైన డిప్రిషియేషన్ అనేది లెస్ చేసి ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది చూపించాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఈ డిప్రిషియేట్ చేయడం వల్ల కంపెనీకి ఎంతో కొంత ట్యాక్స్ పే చేసేది అమౌంట్ అనేది తగ్గుతుంది. మరి ఈ ఫిక్స్డ్ అసెట్స్ పైన మనం ఏ విధంగా డిప్రిషియేషన్ చేస్తామో మనకైతే ఈ డిప్రిషియేషన్ చాప్టర్లోనైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఒకసారి అయితే మీరు చూడొచ్చు, ఇక్కడైతే ఒక ప్రాబ్లం అయితే తీసుకుందాము. ప్రాబ్లం తీసుకొని ఫస్ట్ అయితే ఒక ప్రాబ్లం చదువుదాము. ఇక్కడ చూద్దాం, ఇలిస్ట్రేషన్ 3. ఎప్పుడు కానీ ఎవ్రీ స్టూడెంట్ మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మీకు లెక్కే అర్థం కావాలి. లెక్క అర్థమైన తర్వాత ఆటోమేటిక్గా సొల్యూషన్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు. ఎప్పుడు కానీ ప్రాబ్లం చదివినా లేదంటే ఏదన్నా క్వశ్చన్కి ఆన్సర్ చదివినా కూడా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఫుల్ స్టాప్ వరకు కంటెంట్ అర్థం చేసుకోండి. కంటెంట్ అర్థమైతే ఆటోమేటిక్గా సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుందండి. ఇక్కడ చూడండి ఎలా చదువుతానో, ఏ విధంగా చదువుతానో ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, శారదా అండ్ సన్స్ acquired a mission for rupees 5 lakhs rupees. 5 లక్షల రూపాయలకు శారదా అండ్ కంపెనీ వాళ్ళట ఒక మిషన్ పర్చేజ్ చేశారండి. మిషన్ అంటే ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. మిషన్ ఎన్నో విధాలుగా, ప్రతి కంపెనీలో కార్లు ఉంటాయి, బైకులు ఉంటాయి, మిషన్ ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఎన్నో రకాలైన యంత్రాలు, మిషన్స్ అయితే మనకు అవసరం. ఈ మిషన్ల పైన డిప్రిషియేషన్ ఎవ్రీ ఇయర్ తరుగుదల అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది మనకున్న కంటెంట్. మన కంటెంట్ ప్రకారం మరి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి అయితే చూద్దాం. 5 లక్షల రూపాయలు పెట్టి ఒక కంపెనీ అయితే మిషన్ అయితే పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేస్తే మిషన్ అనేది ఆర్గనైజేషన్లోకి వస్తుంది, అంటే సంస్థలోకి వస్తుంది. 5 lakhs రూపీస్ అనేది సంస్థ నుంచి వెళ్ళి పోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పర్చేజ్ చేసేలాట? ఆన్ 1st April 2019. 1st April 2009. మరి ఈ డేట్ నాడు అంటే ఏప్రిల్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్, ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ తేదీ నాడే వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, అండ్ స్పెంట్ రూపీస్ 50,000 ఫర్ ఇట్స్ ఇన్స్టాలేషన్. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు మిషనరీ పర్చేజ్ చేశారో మిషన్ తెచ్చిన కాంచెల్లి
అంటే పర్చేజ్ చేసిన ప్లేస్ నుంచి వెళ్ళి మన బిజినెస్ ఆర్గనైజేషన్లోకి తీసుకొచ్చే వరకు ఇందులో ఇన్స్టాల్మెంట్ చేసేటప్పుడు అయ్యే ఖర్చులు మరి అవి కూడా మనము కంపెనీ పే చేస్తుంది. పే చేస్తే 50,000 రూపీస్ కూడా సంస్థ నుంచి వెళ్ళి పోతుంది. ఇక్కడ వరకు అండర్స్టాండింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, ద స్క్రాప్ వాల్యూ ఆఫ్ ద ప్లాంట్ ఆఫ్టర్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ 10 years ఈజ్ రూపీస్ 10,000. స్క్రాప్ వాల్యూ అంటే తుక్కు విలువ అండి. స్క్రాప్ వాల్యూ అంటే తుక్కు విలువ. ఇక చూడండి, మనము ఒక మిషన్ ని 10 years వరకు మనం యూజ్ చేస్తూ ఉన్నాం. కంపెనీ ఒక మిషన్ ని 10 years వరకు యూజ్ చేస్తూ ఉంటుంది. మరి 10 years యూజ్ చేసే మధ్యలో మిషన్ అనేది రిపేర్ రాదా, తుక్కు అనేది ఏర్పడదా? సో 10 years కు తుక్కు విలువ కూడా మనం ఏం చేయాలంటే స్క్రాప్ వాల్యూ కూడా రెడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజువల్లో చూపెడుతున్న మిషన్లు వాడుతున్న కొద్దీ స్క్రాప్ అనేది ఈ విధంగా ఉంటుందండి. స్క్రాప్ మరి స్క్రాప్ వాల్యూ కూడా మనం ఏం చేయాలి, యాక్చువల్ మిషన్ కాస్ట్ నుంచి వెళ్ళి రెడ్యూస్ చేయాలి. ఏ విధంగా రెడ్యూస్ చేయాలో లెక్కలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేర్ఫుల్లీ లిజన్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడండి, ప్రిపేర్ మిషన్ అకౌంట్ ఫర్ ద ఫస్ట్ 4 years. అంటే 4 సంవత్సరాలకు ఈ మిషన్ అకౌంట్ను ప్రిపేర్ చేయమంటున్నారు. అజ్యూమింగ్ ద డిప్రిషియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ అండర్ స్ట్రేట్ లైన్ మెథడ్. మనకు ఇక్కడ ఫిక్స్డ్ ఇన్స్టాల్ మెథడ్ అన్నా స్ట్రేట్ లైన్ మెథడ్ అన్నా ఒకటే. మనకు ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ అనేది కాన్స్టాంట్ గా ఉంటుందండి, ఫిక్స్డ్ గా మారదు. సో అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 31st మార్చ్ నాడు మరి ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రోజు అకౌంట్స్ అనేది క్లోజ్ చేయాలట. ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, ఇక్కడ డిప్రిషియేషన్ పర్సెంట్ అనేది మనకి ఇవ్వలేదండి. ఇంతకుముందు మనకు ఎపిసోడ్ 1లో ఉన్న లెక్కలో ఇక్కడ చూడండి డిప్రిషియేషన్ మనకు 10% ఇచ్చిండు. మరి ఒకవేళ మనకు యాన్యువల్ ఎగ్జామ్లో కానీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ ఈ ఇచ్చిన ప్రాబ్లంలో డిప్రిషియేషన్ పర్సెంటేజ్ ఇవ్వకపోతే ఎలా కనుక్కోవాలో ఈ వీడియోలను అయితే నేను చూపెడతాను. ఇక్కడైతే చూడండి, మనకు యాక్చువల్లీ కాస్ట్ ఆఫ్ ది అసెట్స్ హౌ మచ్ అంటే 5 lakhs రూపీస్ ఏమో మనము మిషనరీ పర్చేజ్ చేసినాము, 50,000 రూపీస్ ఏమో దాని యొక్క ఇన్స్టాల్మెంట్ కి ఎక్స్పెన్సెస్ అయినాయి. టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్స్ 5,50,000. ఇక్కడ మనకు యాన్యువల్ డిప్రిషియేషన్ రావాలి అంటే మనకి ఇక్కడ ఒక ప్రిన్సిపల్ అయితే ఉందండి. ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనము అందులో వాల్యూస్ అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకైతే యాన్యువల్ డిప్రిషియేషన్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, యాన్యువల్ డిప్రిషియేషన్ ఎప్పుడైతే మనకు 10%, 15% డిప్రిషియేషన్ పర్సెంటేజ్ మనకు లెక్కలో ఇవ్వకపోతే మనం చేయాల్సింది ఏంటిదంటే ఈ సూత్రం ప్రకారం మనం కనుక్కోవాలి. ఈ సూత్రం, ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే కాస్ట్ ఆఫ్ ద అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద అసెట్. ఇక్కడ మన విలువల్ని ప్రతిక్షేపించిన తర్వాత కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత, కాస్ట్ ఆఫ్ ది అసెట్ 5,50,000 అండి. 5,50,000 మైనస్ స్క్రాప్ వాల్యూ ఎంత, ఒక యంత్రాన్ని 10 years యూజ్ చేయడం వల్ల దాని యొక్క తుక్కు విలువ స్క్రాప్ వాల్యూ ఎంత అన్నాడంటే 10,000 అన్నాడండి. ఎంత అన్నాడు? 10,000 అన్నాడు. సో స్క్రాప్ వాల్యూ 10,000 డివైడెడ్ బై 10. సో ఇది ఆటోమేటిక్ గా మనం 5,50,000 10,000 చేస్తే 5,40,000 డివైడెడ్ బై 10 అంటే 54,000 వస్తుందండి. మన యొక్క యాన్యువల్ డిప్రిషియేషన్ ఎంత? 54,000. సో ఈ లెక్కను చూసుకుంటూ మనం ఏం చేయాలంటే డిప్రిషియేషన్ అకౌంట్ కాకుండా మిషనరీ అకౌంట్ ఇక్కడ మనకు తయారు చేయమన్నాడు. డిప్రిషియేషన్ అకౌంట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మిషనరీ అకౌంట్ మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏమన్నాడో చూద్దాం. ఫస్ట్ మనకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి నేను ప్రతి ఒక్క లైన్ వరకు కలర్ ఇచ్చిన అండి, ప్రతి ఒక్క దానికి కలర్స్ ఇచ్చిన. కలర్ ప్రకారం మీరు చదువుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం, స్టార్టింగ్ శారదా అండ్ సన్స్ స్టార్టింగ్ నుంచి పులి స్టాప్ వరకు ఏమన్నాడో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, శారదా అండ్ సన్స్ అక్వైర్డ్ ఏ మిషన్ రూపీస్ 5 lakh ఆన్ 1st April 2009. శారదా అండ్ సన్స్ అంటే ఇది ఒక కంపెనీ అనుకుందాము, అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ ఏం చేసింది, మిషన్ పర్చేజ్ చేసింది.
మిషన్ పర్చేజ్ చేస్తే మిషన్ అనేది సంస్థలోకి వస్తుంది. సో యాజ్ పర్ రియల్ అకౌంట్ డెబిట్ ద వాట్ కమ్స్ ఇన్. సో మిషన్ అనేది సంస్థలోకి వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి కాబట్టి డెబిట్ చేసిన 5,50,000. మరి 5,50,000 తో మనం మిషన్ పర్చేజ్ చేస్తే ఇక్కడ మనకు 5,50,000 క్యాష్ అనేది ఇండైరెక్ట్ గా వెళ్తుంది యాజ్ పర్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ప్రకారం. ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కి ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ హ్యాజ్ ఏ 2 ఆస్పెక్ట్స్. మరి ప్రతి వ్యాపార వ్యవహారానికి 2 పద్ధతులు ఉంటాయి కాబట్టి 2 పద్ధతులు రాయాలి. క్యాష్ అనేది పోతుంది కాబట్టి క్రెడిట్ చేసినాం. దిస్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ. సో బిజినెస్ ట్రాన్సాక్షన్ తర్వాత జర్నలైజింగ్ చేయాలి. జర్నలైజింగ్ చేసిన తర్వాత లెడ్జర్ పోస్టింగ్ చేయాలి. ఇక్కడ మనం తయారు చేసేది ఏ అకౌంట్ అండి? మిషనరీ అకౌంట్. సో ఇక్కడ మిషనరీ అకౌంట్ ఏమైంది? ఇక్కడ డెబిట్ అయింది కాబట్టి దానికి ఆపోజిట్ ఇది ఏం రాయాలి? డెబిట్ సైడ్ దానికి ఆపోజిట్ ఇది టు క్యాష్ అకౌంట్ 5,50,000 రాయాలి. సో నేను అదే విధంగా ఇక్కడ మిషనరీ అకౌంట్ ప్రొఫార్మా డ్రా చేసిన తర్వాత మిషనరీ అకౌంట్ డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ అయితే నేను టు క్యాష్ అకౌంట్ 5,50,000 వేసినండి. అంటే 5 lakhs ఏమో మిషన్ వాల్యూ, 50,000 ఏమో వచ్చేసి ఇన్స్టాల్మెంట్ ఎక్స్పెన్సెస్. ఒక్కొక్కసారి ఇక్కడ 2 బ్యాంక్ అకౌంట్ కూడా రాస్తున్నారండి. టెక్స్ట్ బుక్ లో కూడా బ్యాంక్ అకౌంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్ అన్నా క్యాష్ అకౌంట్ అన్నా ఒకటే. కాకపోతే మనకి ఇక్కడ చెక్ ద్వారా పర్చేజ్ చేసిన మెన్షన్ చేస్తే అప్పుడు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఏమన్నాడు? డిప్రిసియేషన్ ఈజ్ ప్రొవైడెడ్ అండర్ స్ట్రేట్ లైన్ మెథడ్. అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 31st March. ఇక్కడ ఏప్రిల్ 1st నుంచి వెళ్ళి మార్చి 31st వరకు ఇయర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇక్కడ 2009 ఉంది, ఇక్కడ 2010 ఉంది. ఏ విధంగా ఇయర్ చేంజ్ అవుతుందో మీకు ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 12 months అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఉన్నదండి? 54,000 ఉంది. ఎంత ఉంది? 54,000 ఉంది. ఇక్కడ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాము 1 year. ఇక ఈ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ స్ట్రేట్ లైన్ మెథడ్, ఈ స్ట్రేట్ లైన్ మెథడ్ లో ఎవ్రీ ఇయర్ 54,000 ఉంటుంది డిప్రిసియేషన్ అనేది. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ 54,000 అంటే ఈ యొక్క ఆస్తి యొక్క విలువ, ఈ మిషనరీ యొక్క విలువ తగ్గుతా ఉంటది. ఎవ్రీ ఇయర్ తగ్గుతా ఉంటది. ఇక్కడ మీరు విజువల్ లో చూడవచ్చు. ఇక్కడ మిషన్స్ ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 lakh rupees తోని ఒక మిషన్ పర్చేజ్ చేస్తే ఒక 1 year యూజ్ చేసుకొని, లేదంటే ఇంకొక 2 years, 3 years, 4 years, 3-4 years ఆ మిషన్ యూజ్ చేసుకున్న తర్వాత 5 lakh rupees పెట్టి మనం కొన్నప్పుడు 3-4 years యూజ్ చేసిన తర్వాత మళ్ళీ 5 lakh అమ్మితే ఎవరైనా తీసుకుంటారా అండి? తీసుకోరు. కాబట్టి మనం ఎప్పుడైతే ఫిక్స్డ్ అసెట్స్ యూజ్ చేస్తా ఉన్నామో ఆ ఆస్తి యొక్క విలువ తగ్గుతా ఉంటది, ఆ అసెట్ యొక్క విలువ డిక్రీజ్ అవుతా ఉంటది. సో ఆ డిక్రీజ్ అవ్వడాన్ని ఏమంటారంటే డిప్రిసియేషన్ అంటారు. డిక్రీజ్ అవ్వడాన్ని ఏమంటారు? డిప్రిసియేషన్ అంటారు. ఆ డిప్రిసియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఎంత పోతుంది, చివరికి ఎంత మిగులుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 54,000 వేసాం కదండి డిప్రిసియేషన్. ఇప్పుడు ఏం చేయాలి? బ్యాలెన్సెస్ నిలువలు తేల్చాలి. సో ఇప్పుడు డెబిట్ సైడ్ ఇక్కడ అమౌంట్ ఎంత ఉన్నది? 5,50,000 ఇక్కడ వేయండి. సో ఇటు సైడ్ క్రెడిట్ సైడ్ 5,50,000 వేయండి. ఈ 5,50,000 నుండి 54,000 రెడ్యూస్ చేయండి, అంటే మైనస్ చేయండి. మైనస్ చేస్తే వచ్చింది ఎంత అండి? 4,96,000. దీన్ని ఏమని రాయండి అంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయండి. రాసిన తర్వాత ఏ రోజు మీరు నిల్వ చేస్తున్నారు? ఈ చివరి రోజే కాబట్టి March 31st డేట్ అయ్యండి. ఇక్కడ March 31st తర్వాత నెక్స్ట్ డే ఏమొస్తుంది? March 31 తర్వాత ఏమొస్తుంది? April 1, 2010. అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఏమైతుంది అంటే టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంది? 4,96,000. మనకు డిప్రిసియేషన్ ఎన్ని సంవత్సరాలు కనుక్కోమన్నాడు? మనకు ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ 4 years, ఒక 1 year ది మనం కనుక్కున్నాం. మరి నెక్స్ట్ ఇయర్ కూడా డిప్రిసియేషన్ కనుక్కోవాలి కదా. మరి నెక్స్ట్ ఇయర్ అంటే ఇది చూడండి April 1, 2010. మరి ఇది ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభ తేదీ. మరి ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు తేదీ ఏంటిది? March 31, 2011. సో ఈ రోజు వరకు మనం డిప్రిసియేషన్
ఇక్కడ ఏప్రిల్ 1, 2010 నుంచి 31/3/2011 వరకు అక్షరాల 12 మంత్స్. 12 మంత్స్ అంటే 1 ఇయర్. 1 ఇయర్ యొక్క డిప్రిషియేషన్ ఎంత? 1 ఇయర్ యొక్క డిప్రిషియేషన్ ఎంత? 54,000. ఎవ్రీ ఇయర్ 54,000 ఉంటుందండి. సో ఇప్పుడు ఇవి రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే నిలువలు తేల్చండి. సో ఇప్పుడు 4,96,000 ఇక్కడ వేయండి. ఇక్కడ వేసిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ 4,96,000 వేయండి. ఇలా వేసిన తర్వాత ఇక్కడి నుంచి 54,000 రెడ్యూస్ చేయండి. రెడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ 4,42,000 రాసిన తర్వాతనే బై బ్యాలెన్స్ క్యారీ అవుట్ అని రాయండి. ఇది రాసిన తర్వాతనే ఈ 31/3/2011 డేట్ వేయండి. సో మార్చ్ 31 తర్వాత నెక్స్ట్ ఏప్రిల్ 1, 2011 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంది మరి 2 ఇయర్స్ తర్వాత మిషన్ యొక్క వాల్యూ ఎంత ఉన్నది అంటే 4,42,000. సో మరి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ చూడండి ఏప్రిల్ 1 నుంచి మరి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ తేదీ ఏంటిది? మార్చ్ 31, 2012. ఇయర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది 1 ఇయర్ డిప్రిషియేషన్ కాబట్టి 54,000. ఈ 54,000 ఎవ్రీ ఇయర్ ఈ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో స్ట్రేట్ లైన్ మెథడ్లో ఎవ్రీ ఇయర్ 54,000 ఉంటుంది. డిప్రిషియేషన్ అనేది ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ కాదు. సో ఇది రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ 4,42,000 ఇక్కడ వేయండి. మళ్ళీ 4,42,000 ఇక్కడ వేయండి. ఇందులో నుంచి 54,000 రెడ్యూస్ చేస్తే 3,88,000. దీని బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాయండి. నెక్స్ట్ ఇదే డేట్ వేయండి. నెక్స్ట్ ఇయర్ 4 ఇయర్స్ కదండి. ఏప్రిల్ 1, 2012 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 3,88,000. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ 31 March 2013. డిప్రిషియేషన్ 54,000. ఈ వాల్యూ ఇక్కడ వేయండి. తర్వాత ఈ వాల్యూ ఇక్కడ వేయండి. నెక్స్ట్ 3,88,000 నుంచి 54,000 రెడ్యూస్ చేస్తే 3,34,000. దీని బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనండి. నెక్స్ట్ ఇది డేట్ వేయండి. నెక్స్ట్ ఏప్రిల్ 1, 2013 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాయండి. రాసిన తర్వాత 3,34,000. ఇలా చేస్తే మీకు వచ్చేటి ఎన్ని మార్కులు అంటే 5 మార్క్స్ అండి. యాన్యువల్ ఎగ్జామ్లో మీరు ఇలా చేస్తే ఎన్ని మార్క్స్ ఇస్తారంటే మీకు 5 మార్క్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఈ డిప్రిషియేషన్ అనేది మనకు ఎన్ని సంవత్సరాలు చేసినామని డిప్రిషియేషన్ మనకు 4 ఇయర్స్. ఇగో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్. ఓకేనా? 4 ఇయర్స్ అనేది మనం డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసినాం. 4 ఇయర్స్ ఇక్కడ మనకి ఏమన్నాడు? ఫస్ట్ 4 ఇయర్స్ అన్నాడు. 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ చేయాలి. 4 ఇయర్స్ అంటే 4, 5 ఇయర్స్ అంటే 5. మనకి ఎగ్జామ్లో అయితే 3 or 4 మాత్రమే అడుగుతారు, అంతకంటే ఎక్కువనైతే అడగరండి. ఓకేనా? అంటే మీరు ఇక్కడ ఏంటంటే కంటెంట్ అర్థం చేసుకోవాలి. కంటెంట్ అర్థం చేసుకోవాలి. ఏదో బట్టి సిస్టమ్ లెక్క ప్రాబ్లమ్ రీడ్ చేయడము, సొల్యూషన్ చేయడం కాదు. మీరు రేపు ఏదైనా కంపెనీలో అకౌంటెంట్గా కానీ లేదా చార్టెడ్ అకౌంటెంట్గా కానీ మీరు జాబ్ చేస్తే అందులో మీరు ఇవే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయని మీ ఒక మేనేజర్ కానీ యజమాని కానీ అడిగితే మీరు చేసే విధంగా చూడాలి. ఇక్కడ చూడండి మనము ఒకసారి చూసినట్లయితే సో 2009లో ఏప్రిల్ 1వ తారీఖు నాడు మిషన్ ఎంత కొన్నారండి? 5,50,000 కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మిషన్ అనుకుందాం. ఈ మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిషన్ అనుకుందాం ఇది 5,50,000 పర్చేజ్ చేసినాం. పర్చేజ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్లో దాని యొక్క కొన్న విలువ 5,50,000. ఒక 1 ఇయర్ వాడుకున్న తర్వాత ఆ మిషన్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? 4,96,000 మాత్రమే అమ్ముకోవచ్చు. మరి 2 సంవత్సరాలు వాడుకున్న తర్వాత ఆ మిషన్ ఎంతకు అమ్ముకోవచ్చు? 4,42,000. 3వ సంవత్సరం కూడా దాన్ని వాడుకున్న తర్వాత మనం ఎంతకు అమ్ముకోవచ్చు? 3,88,000. అంటే ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఆ మిషన్ ఎంతకు అమ్ముకోవచ్చు అంటే 3,34,000. సో అమ్ముకోవడం కాకుండా ఆ ఆస్తి యొక్క వాల్యూ అనేది మనకు ఇలా ఎవ్రీ ఇయర్ డిక్రీజ్ అవుతున్నదని మీకు చెప్తా ఉన్నా. సో ఇదండి మనము డిప్రిషియేషన్లో క్యాలిక్యులేట్ చేసే మెథడ్స్. ఓకేనా అండి? సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఈ విధంగానైతే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడైతే మనం నేర్చుకున్నది ఏంటిదంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. 2 మెథడ్స్ మాత్రమే ఉన్నాయండి మనకు. ఇందులో సిలబస్లో మనకి ఎన్ని మెథడ్లు ఉన్నాయంటే కేవలం 2 మెథడ్స్ మాత్రమే ఉన్నాయి.
ఈ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ పైన మనము ఒక 3 or 4 ఎపిసోడ్స్ అయితే మనము నేర్చుకుందాం. ఇందులో ఉన్న ఫస్ట్ అయితే ఈజీ ప్రాబ్లమ్స్ చెప్తున్నా, నెక్స్ట్ ఈజీతో పాటు కొంచెం హార్డ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా విత్ యానిమేషన్తోనైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఇక్కడ చూడవచ్చు, నెక్స్ట్ విజువల్లో చూడవచ్చు. ఇదైతే మీకు క్వశ్చన్ పేపర్ అండి. యాన్యువల్ ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుందో ఇదైతే క్వశ్చన్ పేపర్, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపరు మనకు. ఇదైతే క్వశ్చన్ పేపర్లో మనకు 22 ప్రాబ్లం అండి, క్వశ్చన్ నంబర్ 22. ఈ క్వశ్చన్ పేపర్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, మీరు క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇదైతే మనకు ఇంటర్మీడియట్ యాన్యువల్ ఎగ్జామ్స్ మీరు రాసిన తర్వాత మేము పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు మాకైతే గవర్నమెంట్ అయితే కీ పేపర్ ఇస్తుంది. కీ పేపర్ ప్రకారం అయితే మేమైతే వాల్యుయేషన్ చేయాలి, దేనికి ఎన్ని మార్కులు అనేది. సో అదే క్వశ్చన్ పేపర్తో పాటు ఈ కీ పేపర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఫైల్లో ఇచ్చాను, మీరు యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద లింక్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్. సో మీరు నోట్స్లో అయితే ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు డెబిట్ పార్ట్ ఇది, క్రెడిట్ పార్ట్ ఇది, ఈ విధంగా ప్రొఫార్మా డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా రాసిన తర్వాత మీరైతే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది నోట్స్ అయితే ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదైతే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది మీరు యాన్యువల్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఇచ్చే బుక్లెట్ అండి. ఈ బుక్లెట్ కూడా ఏ విధంగా ఉంటుందో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాన్యువల్ ఎగ్జామ్లో మీరు ఆన్సర్ బుక్లెట్లో ఏ విధంగా రాయాలో కూడా నేను లెక్క చేసి అయితే మీకు ఇక్కడ ఇచ్చానండి. ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే మీకు ఇచ్చే మార్క్ అయితే ఇక్కడ ఈ విధంగా మేము కరెక్షన్ చేస్తూనే ఉంటాం. ఇలా కరెక్ట్ ఉంటే రైట్ పెట్టి దీనికి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అయితే ఇట్లా 5 మార్క్స్ ఇస్తాం. ఇలా 5 మార్క్స్ ప్రతి ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వేయాలనో యాజ్ పర్ కీ పేపర్ ప్రకారం అయితే మేమైతే వేయడం జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టాండ్ వెరీ క్లారిటీ మై ఎక్స్ప్లెనేషన్, మీరు ఇంకా చూసుకోవచ్చు. ఒకవేళ మీరైతే మన యొక్క వీడియోస్ చూడాలన్నా ఒకవేళ మీరు యూట్యూబ్లోనైతే మనం చింతల శైలేందర్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా దీనిపైన క్లిక్ చేస్తే మన ఛానల్లో వచ్చేసి ఇక్కడ మిగతా వీడియో చూడాలనుకుంటే ఇక్కడ వీడియోస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మన వీడియోస్ ఎన్నైతే ఉంటాయో అన్నీ మీరైతే చూడవచ్చు, మిగతా సంబంధించినవి అన్నీ. వీలైతే ఇక్కడ ఈ వీడియో క్లారిటీగా యానిమేషన్తోనే ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ పైన అయితే మీరు క్లిక్ చేయండి, ట్యాప్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ ఓపెన్ అయితే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. వీలైతే షేర్ చేయండి. మీరు ఒకవేళ ఫేస్బుక్లో నన్ను ఫాలో కావాలనుకుంటే చింతల శైలేందర్ టైప్ చేస్తే ఫేస్బుక్లోనైతే ఓపెన్ అవుతుంది, మీరు యాజ్ యూజువల్గా ఫాలో కావచ్చండి. ఓకేనండి. మిషనరీ అకౌంట్ పైన మాకు ప్రాబ్లం అయితే బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్ 3 మనము టుమారో నేర్చుకుందామండి. ఒక బిగ్ లెక్క నేర్చుకుందాము. వెరీ సింపుల్ అండి, జస్ట్ కంటెంట్ అర్థం కావాలి. మీరు ఏదైతే చదువుతున్నారో ఇక్కడ లెక్క చదువుతున్నారో ఆ చదివిన లెక్క మీరు ఏదో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ను ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు రీడ్ చేయాలి. రీడ్ చేసిన కంటెంట్ అర్థమైన వెంటనే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అనేది చేయాలండి. ఈ ప్రాబ్లమ్స్ బట్టి పట్టడం కాదు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్, అసలు మీరు ఎందుకు చదువుకుంటున్నారో అసలు ఫస్ట్ నీ క్వశ్చన్కి నీకు ఆన్సర్ రావాలి. ఎందుకు చదువుకుంటున్నారో మీరు తెలుసుకోవాలి. అసలు ఎవ్రీ టెక్స్ట్ బుక్ తయారు చేసి గవర్నమెంట్ టీచర్స్ అయితే లెక్చరర్స్ అయితే స్టూడెంట్స్కి ఎందుకు టీచ్ చేస్తుందో తెలుసుకోవాలి. ఎవ్రీ సబ్జెక్ట్ ప్రతిదీ ప్రపంచంలో అసలు స్టడీ అంటే ఏంటిదంటే, ఒక చదువు అంటే ఏంటిదంటే తెలియని విషయాలు తెలుసుకోవడమే చదువు అండి. టు నో ద అన్నోన్ మ్యాటర్స్, వెరీ సింపుల్, అంతే. ఏ తెలియని విషయం నువ్వు తెలుసుకున్నా అది ఎడ్యుకేషన్, అంతే. ఇక ప్రపంచంలో తెలియని విషయాలు కోట్ల విషయాలు ఉన్నాయి, కోట్ల విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఇంకా క్లారిటీ ఇస్తున్నా, ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తున్నా ఏదైనా ఉన్నా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్ చూడండి, ఎనీ డౌట్ ఎనీ సబ్జెక్ట్ మీకు ఏదైతే డౌట్ వస్తుందో మీరు ఒక యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి నేర్చుకోండి. బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే మీకు దేని గురించి కావాలని దాని గురించి మీరు ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. ఇలా టైప్ చేసి ఏ డౌట్ ఉంటే ఆ డౌట్, హార్ట్ సంబంధించింది కావాలంటే హార్ట్ సంబంధించింది,
అంటే దేనికంటే దానికండి, ఏది మీకు దేనికి సంబంధించిన మ్యాటర్ కావాలంటే దానికి సంబంధించింది. యూట్యూబ్ ఒకటి చాలా అంటే చాలా ఫేమస్ ఉన్నదండి. ఇందులో సబ్జెక్ట్ సంబంధించింది, మీరు ఇంటర్మీడియట్ సంబంధించి చూడాలన్నా కూడా, మీరు ఎవ్రీథింగ్ కామర్స్ సంబంధించి చూడాలన్నా కూడా, అంటే క్లారిటీగా ఎంతోమంది చాలామంది వీడియో చేస్తారు, యానిమేషన్ తోని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ మీరు చూజ్ చేసుకోవచ్చు అండి. సో ఓకేనండి, వీడియో కనుక నచ్చినట్టు మళ్ళీ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.